మా పుత్తూరు గారు గంగావి నెల్లూరు ఎమ్మెల్యే గారు థామస్ గారు మా గుడి విషయంగా చాలా సహాయం చేసి ఈ రోజుకి ఆ స్థాయికి వచ్చిందంటే ఆయన గర్వాయి. ఒక గుడే కట్టుకుంటారు 5 ఏళ్ళుగా. వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన 2 నెలలకు నేను మీటింగ్లు పెట్టి మళ్ళా ఇది ఆయన గెలిచి మళ్ళీ ఆయనే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో నేను గట్టిగా ఆ నాయకులను విమర్శించి గుడి నాశనం చేసేసినారంటే మళ్ళా దానిపైన ఎమ్మెల్యే ఫోన్ చేసి మళ్ళా నేను తిరిగి మళ్ళా ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర ఇద్దరి దగ్గర కూడా కోనేరు పూర్తి చేసినారు. కోనేరు చూడని పూడ్చాడా పూర్తి చేసినారు. దానికి మళ్ళా రికమెండ్ చేయించాను. అట్లంతా చేసినాము. అటువంటి కష్టపడేవాడిని గుడికి అందరూ ఇంకోటి చెప్తాను, మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటుంది గుడికాడ, ఈ కులం ఆ కులం అనకూడదు. గంగమ్మ దుడ్డుతో టీ తాగితే నాశనం ఎత్తుకోకుండా వస్తారంటే నేను రాగానే ఆడ ప్రసాదాలు ఇస్తూ మంగుంట విలేజ్ ఆరిమాకలపల్లిలో ఆరిమాని గంగమ్మ ఉంది. గత 7 ఏళ్లుగా బాగున్న గుడి కొట్టేసి ఆ ప్రభుత్వంలో కట్టకుండా పోతే ప్రభుత్వం మారినాక నేను ముందు నిలబడి ఎమ్మెల్యే సహకారంతో మీటింగ్లు పెట్టి గుడి బిల్లు 30 లక్షలు బిల్లు రాకపోతే కూడా బిల్లు చెడుగా చేసి పని ప్రారంభం చేసి ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చిన. అనాథరైజ్డ్గా చైర్మన్ కాదు, నేనేమి కాదు. కాకపోతే మా మంగుంట గ్రామం అమ్మగారు ఊరు గంగమ్మకు, ఆరిమాని గంగమ్మకు. దీంతో ఇట్లంతా చేస్తే ఒక పనికి మాలిన అర్హత లేని చైర్మన్గా పెట్టినారు. ఎమ్మెల్యేని అమర్చేసి, ఎమ్మెల్యేకి తెలియదు కొత్త. ఇతనేం చేసిండారు, పార్టీ ప్రెసిడెంట్ చెప్పి వినేసిండాడు. ఆయన అడిగితే ఈ మాదిరి చెప్పినాడు పార్టీ ప్రెసిడెంట్ అని కూడా అన్నాడు. మళ్ళీ దాని మీద జరిగింది. లెటర్ తీసేసినారు కాబట్టి విజయవాడకు పంపించేసినారు కదా, దానిపై పార్టీ ప్రెసిడెంట్ వేసుకొని వచ్చేసిండాడు. పని చేయించింది. పనులు ఏమిరంటే నెంబర్ 1 30 లక్షల బిల్లు వచ్చాడుగా ఎమ్మెల్యేని పట్టుకొని తిరిగి చేసిన. నెంబర్ 2 ముందు ప్రభుత్వంలో రేకులు షెడ్ వేసినారు, గోడలేవు, దుమ్ములు. అమ్మూరు వచ్చిన వాళ్ళు 20-30 మంది కూడా వస్తారు అమ్మూరు వచ్చిన వాళ్ళకి. వాళ్ళకి సౌకర్యంగా ఒక దానకర్తను పట్టుకొని ఫ్లోరింగు, 4 అడుగులు గోడ, హోమం చేసేదానికి 6 అడుగులు, గేటు, పెయింటింగు అన్నీ ఏర్పాటు చేసిన. అది గవర్నమెంట్ డబ్బు కాదు, ఎండోన్మెంట్ కాదు. పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించి ఏర్పాటు చేసిన, సౌకర్యం చేసిన. నెక్స్ట్ కోనేరు బాగుండిందని పూర్తి చేసినారు అప్పుడు ప్రభుత్వంలో. దానికి ఎమ్మెల్యేను ఎంపీని పెట్టుకుని ఆ లెటర్లు కూడా ఉన్నాయి. ఎస్టిమేట్లు తయారు చేసి పంపించిన. గుడి పూర్తి అయితే శాంక్షన్ చేస్తామన్నారు. ఆ వాస్తు ప్రకారం కట్టలేదంటే దానికి వాస్తు ఆయన తిరుపతి దేవస్థానం అయిన సప్తపదిని దొరకొచ్చి వాస్తు చూడమంటే నెంబర్ 1 నైరుతి మూల అయ్యప్ప స్వామి గుడి ఉండకూడదు, శక్తి గుడి కాడ. నెంబర్ 2 బాత్రూము, లెట్రిను, ప్రహరీ గోడ కలిపి కట్టినారు, అది ఒక చెడ్డ. ప్రహరీ గోడ కట్టలేకపోయినా భూమి పైన ఒక అడుగేసి మళ్ళీ గుడి కట్టిండాలా. ఇవన్నీ చెడ్లు ఉన్నాయి. వీటిని అంతా సరి చేయాలంటే ఎమ్మెల్యేని దగ్గర పట్టుకొని తిరిగి, కలెక్టర్ తిరిగి వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది. ఇంకా అమౌంట్ రాలా ఆడుకుంది. ఆ పరమడ తొట్టు ఈ వాసుకు ఖాళీ పెట్టకుండా రూములు కట్టాలని చెప్పినాడు. ఇక్కడ ఇటు వచ్చాను. వచ్చిన భక్తులకు సౌకర్యంగా ఉండేదానికి పోయిన బుధవారం నాడు బెంగళూరు నుంచి ముందే మాట్లాడుతూ ఉన్నాము. వచ్చినారు, సెల్లో కూడా ఫోటో ఉంది. వచ్చినారు, చూసి మేము ఎస్టిమేట్ వేసి ఇచ్చినారంటే ఒక రూమ్ కట్టామన్నారు. మళ్ళీ ఎస్టిమేట్ వేసి మొన్న ఫోన్ చేస్తే నిన్న వచ్చినారు,
12 లక్షలు అవుతుంది రూముకు. ఎండోన్మెంట్కి అర్జీ లెటర్లో సంతకం పెట్టి మేము డబ్బు పంపిస్తామని పంపించినారు. ఇంకొకరిని మాట్లాడినాం పూర్తిగా వచ్చేసాడుగా. ఈ ప్రహరీ గోడ పక్కన సెటిల్మెంట్ నేల, ఆ నేలగలను ఆయన అడిగిన అతను ఒక 4 అడుగులు వదిలేస్తే గ్యాప్ వదిలేస్తాం లేదంటే ఇన్ని పనులు నేను చేస్తా ఉంటే పార్టీ ప్రెసిడెంటు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, నేను కూడా తెలుగుదేశమే. ఫస్ట్ స్టార్టింగ్లోనే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న ఉద్యోగం వచ్చి మనకు బయట కూర్చున్నా, ఇప్పుడు కూడా టీడీపీ. కానీ అతనికి జయశంకర్ నాయుడు అతను డబ్బులకు ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో, సింగిల్ విండో ఎలక్షన్లో కాంగ్రెస్ తోడుతో కుమ్మక్కై డబ్బు తీసుకున్నారని 6 ఏళ్ళు కూడా సస్పెండ్ చేసినారు అతన్ని. మళ్ళీ ఎట్లా పెట్టేసినారు, నాయుడు ఎట్ట చేసుకుంటారు అది మనకు సంబంధం లేదు. అతను పాయకట్టు కొట్టే 18 గ్రామాలు మా తయ్యూరు పాయకట్టు, 7.5 పంచాయతీ, వీళ్ళంతా చేరి మాట్లాడుకొని పెట్టాలా ఒకరిని ఎవరినైనా. అతని ఇష్టంగా అతను యా ఊరో క్షేత్ర సముద్రం అవుతుంది, పార్టీ ప్రెసిడెంట్ అని ఈయన మాట చెల్లుతుందని గుడికాడికి సోగ్గా వచ్చి తిరుక్కొంగి వాళ్ళ పేరు రాస్తావా చైర్మన్గా. కష్టపడ్డోడు, చేయించేవాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకొకటి, ఎప్పుడో తంబానాయుడు పొద్దుటూరుపేట పక్కన బొమ్మరాజుపేట కాడ 2 ఎకరాల 60 సెంట్లు రాసిచ్చిండాడు. అది 84 చిన్నప్పుడు మా ఆయన తోట పోతా ఉంటే ఒక ఈ గుడి నవరాత్రి విషయంగా అప్పుడు అన్నారు, దాన్ని ఎవడు పట్టించుకున్నాడు కాదు. ఈ 2 సంవత్సరాల్లో ముందుండి ఈవో మారిపోయినాడు, వాడు ఒక టైప్ స్కేప్ మరి వాడిని మార్చేసి ఇప్పుడు ఉండే తిమ్మారెడ్డి ట్రాన్స్ఫర్ అయితే కూడా జయశంకర్ నాయుడికి ఇచ్చేసి 11 నెలలు రిలీవ్ గల ఎమ్మెల్యే దగ్గర చెప్పించేసేవాడు జయశంకర్ నాయుడు. మళ్ళీ దాని మీద పెద్ద కొట్లాట వేసుకొని వాడిని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఈయనకి చెప్తే రికార్డు వేసుకొని వస్తే ఉండదు 2 ఎకరాల 60 సెంట్లు. మళ్ళీ ఆయన, నేను, ఇంకొక 5 మంది అందరూ లే బా తమిళనాడు వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు అయితే అమ్మి తినేసి ఉంటారు. 1 ఇంచు కూడా అట్ట రాళ్ళ వాళ్ళు ఏం చెప్తారంటే, గంగం భూమి, దీన్ని కానీ మీరు ఒక బోర్ వేసి ఒక కరెంట్ సర్వీస్ చేసి, ఇప్పుడు చైర్మన్ ఎవరు ఉండాలా, ఎవరిని పెట్టాలా, వాడిని ఏమిటో పెట్టేసి ప్రమాణ ఆ లిస్టు కూడా రాకనే ప్రమాణ స్వీకారాలు చేయించినారు ఈ పొద్దు. ఆ నుంచి విజయవాడ నుంచి రానేది ఆర్డర్ కాపీ ఫోన్లో మెసేజ్లు పెట్టుకొని చేసిండారు ఈ పొద్దు. జి జలేందర్ నాయుడు, గుండాల జలేందర్ నాయుడు, మెదవాడ, మా పైకెట్టే ఇట్లా చేస్తూ ఉంటే ఏం చేయాలి చెప్పండి. గుడికాడికి వస్తారు, దండం పెట్టుకొని పోతారు. దాన్ని మనం రాలేదని చెప్పేదానికి గుడి డెవలప్మెంట్ ఏమన్నా ఉందా, నా దగ్గర కూడా అన్నీ, వాడి దగ్గర ఏదన్నా ఉందా.